ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి జాతకులు నవంబర్ మాసంలో 28వ తేదీ అనగా మనకి శుక్రవారం తిథి. ఈ రోజున తెల్లవారితే ఒక ఫోన్ కాల్, ఏ వార్త రాబోతుంది అంటే ఖచ్చితంగా ఈ వార్త మీరు ఊహించని వార్త. ఎక్కడున్నా వీడియోని చూడండి. ఈ వార్త ఖచ్చితంగా మీ వద్దకు వస్తుందని, చేరుకుంటుందని పండితులు చెప్తున్నారు. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం. గురూజీ అఘోరతాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగం, ప్రేమ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒకసారి గురువు గారిని సంప్రదించండి. గ్యారంటీగా మీకు అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. ఫోన్ నంబర్ 9121226920. ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి దిన ఫలితాల గురించి, పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో ఒక్కొక్కటిగా విందాము. దయచేసి 10 నిమిషాలు సమయాన్ని కేటాయించండి. దయచేసి 10 నిమిషాలు మీకోసం సమయాన్ని వెచ్చించండి. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్నవారు వీడియోని తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరిలాగా ఆలోచించారు. ఇంకాస్త ఒక మెట్టు పైకెక్కి ఆలోచిస్తూ ఉంటారు. అది ఉన్నత స్వభావంలో కూడా కావచ్చు, లేకపోతే ఆలోచనలు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటారు. చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏ విషయాన్ని అయినా సరే చాలా లోతుగా, క్షుణ్ణంగా ఆ పని జరగాలి, చేస్తే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని సకల ఆలోచనలు అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఈ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజున మీ జీవితంలో తెల్లవారితే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చే శుభవార్త ఏదైతే ఉందో అది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా మునుపెన్నడూ లేనంత ఆనందాన్ని, సంతోషాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చును. అలాగే మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయి. అలాగే మీరు ఈ రోజున చాలా బిజీగా ఉంటారు. మీకోసం మీరు కూడా సమయాన్ని వెచ్చించుకోలేనంత బిజీగా ఉంటారు. ఏ సమస్యనైనా కూడా చాలా ఎక్కువగా అంటే ధీమాగా, సొంతంగా మీకు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానం ఉంటుంది కదండి. ఆ విధానంతోనే మీకు వచ్చే సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆత్మన్యూన్యత భావాన్ని ఈరోజు పక్కన పెట్టండి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకుంటే ఇటువంటివి ఏదైనా కానీ తొలగించుకునేటటువంటి ఆస్కారం కూడా మీకు ఈ రోజు కనిపిస్తుంది. మీ మనసు చాలా వరకు కూడాను మరింత ఉత్సాహంగా ఆలోచిస్తుంది, ముందుకు వెళ్తుంది. ఈ రాశి వారు ఒక దేవత అనుగ్రహం ఈ రోజు మీ మీద, మీకు ఉన్న సమస్యలు మట్టు పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మీ పెద్దల ద్వారా లేదంటే మీ ఇంట్లోని వారిని ఒక్కసారి కనుక్కొని మీ దేవత ఆరాధన, ఇంటి దేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. చాలా మంచిగా మీకు ఏదైనా సరే మీ కుల దేవతను గురించి తెలియకపోతే పెద్దవారిని కానీ, మీ ఇంట్లో పెద్దవారిని కానీ, లేకుంటే ఇంట్లో వారిని కానీ, కుటుంబ సభ్యులను కానీ, ఇంకా తాత ముత్తాతలు ఎవరైనా ఉంటే వారిని కనుక్కొని ఇంటి దేవతను ఆరాధన చేసుకోవడం మొదలు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఈ రాశి వారు దేని గురించి అయినా కానీ, లేదంటే ఒక పని గురించి అయినా కానీ, లేదు అంటే ఒక మాట అయినా కానీ తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరు అనమాట. అంత గట్టి మనస్తత్వం ఈ రాశి వారిది. అలాగే వీళ్ళు పని చేయడానికి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతుంటారు. సాధించడానికి ఎంత కష్టమైనా వెనుకడరు. రాత్రి పగలు నిద్రపోకుండా ఎప్పుడు కూడా ఆ పని పూర్తి చేయడానికి తపన ఎక్కువగా ఉండే మనస్తత్వంగా చెప్పొచ్చు. ఈ రాశిలో ఉండే వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని తప్పకుండా గౌరవిస్తారు. గౌరవ భావంతో పలకరిస్తారు.
సమాజంలో మంచి ఉన్నతవంతమైన గౌరవ స్థానం కూడా వీరికి ఉంటుంది. ఇక వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం. కానీ ఈ రాశి వారిది ఎవరినైనా కానీ ఒక చిన్న సహాయం చేస్తే చాలండి, చాలా ఉప్పొంగిపోతారు. వీళ్ళకి అంతవరకు అంటే చాలా ఎదుటి వ్యక్తులకు చిన్నపాటి సహాయం చేసినా కానీ అంతకి డబల్ సహాయం అనేది చేసే మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు. మంచికి మంచి, చెడుకి చెడు అన్నట్లుగా ఉంటారు. అలాగే ఉంటారు. ఈ రాశివారు ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారు. ఏదైనా వీరికి ఇబ్బందులకు గురి చేసే సమయంలో చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా నొప్పించరు. ప్రతిదీ కూడా ఏమిటంటే చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏమిటంటే గనక స్వతహాగా ఫస్ట్ నుంచి కూడాను ఒక సమస్యను లోతుగా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకునే విధంగా ఉంటారు. ప్రతి విషయము కూడా సమస్యకు పరిష్కారం ఉంటుంది, దొరుకుతుంది అని ఆలోచిస్తారు. నిరాశగా ఒక పక్కన కూర్చోవడం, చుట్టూ ఉన్న వారిని నిరాశపరచడం ఈ రాశి జాతకుల ఇష్టం కాదు. ఏదైనా కూడా పోరాడితే సమస్యకు పరిష్కారం దక్కుతుంది అని ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వారికి కూడా మంచి గైడెన్స్ని అందజేస్తూ ఉంటారు. బాధ్యతలు కలిగి ఉంటారు. ఏదైనా పాజిటివ్ మైండ్ తోటి పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక ఊహించని ధనాన్ని కూడా ఈ రోజున పొందుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చే అవకాశాలు కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఈ రోజు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు చాలా వరకు ఎండింగ్ లోపే తప్పకుండా ఊహించని దూర ప్రయాణాలు కూడా చేస్తారు. దూర ప్రయాణాలు చేసేవారికి కూడా ఈ రోజే అనుకూలము. చక్కగా ఏదైనా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా సఖ్యతగా ప్రశాంతంగా ఈ రోజైతే గడిచిపోతుంది. ముఖ్యంగా ఈ రోజు చేయాల్సిన పని ఏమిటంటే గనక దేవతా ఆరాధన తప్పకుండా, ఇష్ట దేవత ఆరాధన కానీ కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. ఎన్నటికీ మర్చిపోవద్దు. మనం ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని పొందలేము. సమయం కలిసి రావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఎంత ధనవంతులైనా కానీ, ఎంత ఉద్యోగస్తులైనా కానీ, ఎవరికైనా సరే అండి, ఎంత కోటీశ్వరులు అయినా మనకి ఇంటికి ఒక కులదేవత తప్పకుండా ఉంటుంది. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల చాలా వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే చాలామంది కూడా ఏమిటంటే కుల దైవం అంటే ఏంటి అని కూడా పట్టించుకోకుండా ఉంటారు. చెప్పినా వినరు. వెనకటి రోజులు కదా, ఇప్పుడు ఏమైందిలే అనుకుంటారు. కానీ జన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృదోషాలు, ఇలాంటి రకరకాల దోషాలు మనకి ఏదైనా కానీ మనకి వెంట పడుతూనే ఉంటాయి. కాబట్టి కొన్ని దోషాలు అంటే సర్పదోషాలు, నాగదోషాలు, వీటన్నింటినీ కూడాను మనం పూర్తిగా బయటపడాలి అంటే మాత్రం కులదేవత యొక్క ఆశీర్వాదం తప్పకుండా మనపైన, కుటుంబం పైన ఉండాలి. మీరు ఎవరినైనా కానీ ఇంట్లో వాళ్లతో ఒక్కసారి మాట్లాడుకుని, బయట వాళ్ళని కానీ ఇంట్లో ఎవరినైనా కానీ ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. ఇంట్లో వారిని కలుసుకొని ఒక్కసారి మీ పెద్దల్ని కలుసుకొని అలాగే వారి గురించి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలు పెట్టండి. మన ఇంటి కులదేవతని ఎప్పటికీ మర్చిపోవద్దు అనే విషయాన్ని వారికి చెప్పండి. మీరు ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా మీ యొక్క రోజు గడిచిపోతుంది. ఈ రోజున విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించి అన్ని రంగాల వారికి అనుకూలంగా అయితే ఉండబోతుంది. కుటుంబ విషయాలు, వడిదుడుకులకు ఎవరినైనా కానీ చాలా బాధపడుతున్నా వారికి ఈ రోజున అన్ని సర్దుకుంటాయి. అవసరమైనటువంటి సమయాల్లో ఈ రోజున మీకు ధనం అనేది లభించకపోవచ్చు. ఈ రోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో ఖర్చులకైతే ధనం అనేది వస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు మీకు ధనం కూడా సర్దుబాటు అయితే చేస్తారు. ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఒక అద్భుతవంతమైన గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి. ఎక్కడ మీరు ఏం చేస్తున్నా మీ యొక్క స్టేటస్ అనేది వేరే లెవెల్కి వెళ్ళే ఒక ఆపర్చునిటీ రాబోతుంది. ఏకపక్షంగా పొరపాటున తీసుకునే నిర్ణయాల వల్ల ఈ రోజున ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దీని మీద దృష్టి పెట్టండి. కొంత పెద్దలను సంప్రదించి వారికి ఏదైనా ఒక మాట చెప్పిన తర్వాత సొంతగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలము. ఇక ఈ రోజున సమాజంలో పేరు లేదు, బంధుమిత్రుల్లో పేరు నిలబడ్డం లేదు,
లేదా మీరు చేసిన పనికి ఏదైనా తలవంపులు వచ్చి ఉండొచ్చు. కానీ గౌరవం ఈ రోజు రాబోతుంది. విమర్శలకు గురయ్యే అవకాశం కనిపించినా వాటిని మార్చుకునే ప్రయత్నంలో సఫలం కండి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. మీకు సంబంధించిన విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవ్వరితో కూడా పొరపాటున పంచుకోవద్దు. ఇలా చెప్పడం వల్ల మీకు ఏదైనా కానీ నష్టం కలగవచ్చు. ఈ రోజున ఈ విధంగా సమాజంలో కాస్తంత విమర్శలకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున మీరు ఏమిటంటే గనక కొత్త ఆలోచనలు చేస్తుంటే ముందుంటారని గుర్తుపెట్టుకోండి. అందరినీ సంతోషపెట్టాలి అనే ఈ రాశివారు కొన్ని చిన్న బాధలు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఆ బాధలు ఎవ్వరికీ చెప్పుకోరు. పైకి చాలా గంభీరంగా ఉంటారు, కానీ లోపల సున్నితత్వమైన మనస్తత్వం కలిగి ఉంటారు. మీకు సరిపడా ధనం అనేది తప్పకుండా ఈ రోజున చేతికి అయితే అందుతుందన్నమాట. ఏదైనా కానీ ధనం అనేది ఈ రోజు మీ చేతిలో ఉండబోతుంది. ఈ రోజు మీ పనిలో మీరు ఉన్నత స్థానాన్ని, అలాగే మీకు ఏదైనా రావాల్సినటువంటి కష్టం చేసిన పని పట్ల ధనం అనేది లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు తెల్లవారితే మనం ముందట్లా చెప్పుకున్నట్లుగా ఒక ఫోన్ కాల్ రూపంలో తప్పకుండా ఒక ఊహించని శుభవార్త తెల్లవారుతూనే వినబోతున్నారు. ఇంకా ఏదైనా నూతన ప్రయోగం చేసేటప్పుడు ఏదైనా అవకాశాలు ఉన్నట్లయితే ఈ రోజు చేసుకోవచ్చు. ఈ రోజు భూముల విలువ పెరగడము, దీనికి సంబంధించిన వార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. సంతానం పట్ల అదృష్టం మీకు మంచిగా ఉంటుంది. పేరెంట్స్ ఈ రాశి వారు ఎవరైనా కానీ మీకు వెనుక వచ్చిన వారు, అంటే మీకు ఏదైనా పని చేసేటప్పుడు వారిని అధిగమించి ముందుకు సాగిపోయినా మరల తిరిగి వారిని అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారు. అలాగే ఇక పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నటువంటి వారు స్వశక్తితో మరలా తిరిగి సాధించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి ఏమిటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చక్కగా ఈ రోజు ఎదుర్కొంటారు. కానీ పరాయి వారి వల్ల కూడా ఇబ్బందులు అనేవి రాకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు మీకు ఈ అవకాశం కనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నా కొన్ని మిమ్మల్ని నిరాశకు లొంగేలా చేయొచ్చు. ఎవరికి కూడా ఎక్కువ అనవసరంగా దూషణ చేయకుండా మీ పని మీరు చక్కగా చేసుకోండి. ఎవరితో ఏ విధమైన మాట మంతి పెట్టొద్దు. అప్పుడే మిమ్మల్ని ఏ మాట బాధ పెట్టదు. ఇక దాంపత్య జీవిత పరంగా, అంటే వైవాహిక జీవిత పరంగా చాలా అనుకూల రోజుగా చెప్పొచ్చు. అదృష్టానికి దగ్గరగా ఉన్న మీ జీవితం ఉంటుంది. పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోండి, చాలా మంచిది. ఎప్పుడు కూడా అత్యంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం భగవంతుడు తప్పకుండా మీలాంటి మంచి వారికి ప్రసాదిస్తాడు. కానీ కాస్తంత ఆలస్యం కావచ్చు, కానీ మీరు ఓపిక పట్టండి. ఎక్కువ శాతం మీరు చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కలిసి రావాలి అనుకుంటే ఈ రోజున తప్పకుండా కాలభైరవ స్తోత్రం పఠించండి. అలాగే శనిదేవుని యొక్క శని స్తోత్రాలు పఠించండి. మీకు అఖండమైన ఐశ్వర్యంతో గొప్ప ధన లాభం చేకూరే సమయము ఈ రోజుగా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్